అజయ్ని చంపేయమని చెప్పు రాహుల్. ఇప్పుడు చందు మళ్ళీ వాడి చేతికి చిక్కితే మాత్రం తనని కాపాడడం చాలా కష్టం సార్. అజయ్ సేఫ్ గా ఉన్నట్టేనా? ఆడు ఈడికే వస్తా ఉండాడు. భద్రా, నీ మాట విని ఉడాయించినట్టున్నాడు పిరికి సన్నాసి. వాడెప్పుడు అంతే. అవును, ఆ రాజా కాపాడితే మరి కార్తీక్ గడేమైపోయినట్టు? అదే అర్థం కాడలేదు. అజయ్ ఏమో ఆ కార్తీక్ గాడు మన వెనకే బయలుదేరినాడని చెప్పినాడు. ఏంటి భద్ర నువ్వు అనేది? ఆ కార్తీక్ గాడు మన వెనకే బయలుదేరాడు అంటే చందుని జలజని వాడే ఎత్తుకెళ్ళుంటాడా? ఓ మై గాడ్, అదే కనుక నిజమైతే జలజ ప్రాణం డేంజర్ లో ఉన్నట్టే. వాడు మనల్ని ఒంటరిగా పంపించినట్టు పంపించి మన వెనకే గోతులు తవ్వడానికి రెడీ అయ్యాడన్నమాట. వాడు జలజని ఏదో ఒకటి చెయ్యకముందే నేనే జలజని కాపాడుకోవాలి. యశోదరా, వాడే జలజని ఎత్తుకుపోయిన మాట నిజమే అయితే ఈ పాటికి వాడు జలజని ముక్కలు ముక్కలుగా నరికి అవతల పారేసుంటాడు. రే కార్తిక్, నాకు తెలుసురా నువ్వు ఇలాంటిదేదో చేస్తావని. నన్ను వదిలిపెట్టినట్టే నటించి నా వెనకే ఫాలో అయ్యి చాలా తెలివిగా చందుని జలజని ఎత్తుకెళ్ళావు. రేయ్, మర్యాదగా జలజని వదిలే, లేదంటే లేదంటే ఏం చేస్తావే? అవును, చందు జలజన్ నేనే తీసుకొచ్చాను. ఇప్పుడు నా దగ్గరే ఉన్నారు. నా చందు నాకు దొరికిన తర్వాత నీలాగా సొల్లు కబుర్లు చెప్పుకుంటూ టైం వేస్ట్ చేసే రకం కాదు నేను. ఏ క్షణమైనా జలజన్ లేపేస్తాను. కానీ ఇన్ని రోజులు నువ్వు నాతో ఎలా గేమ్స్ ప్లే చేసావో ఇప్పుడు నేను నీతో ఒక ఆట ఆడతాను. ట్రై చేయి. చేతనైతే నీ కూతురు మీద నీకు ప్రేమ ఉంటే కాపాడుకో, లేదంటే మర్చిపో. వద్దురా, వద్దు ప్లీజ్, నా మాట విను. జలజన ఏం చేయకు. నీ చందు నీకు దక్కిందిగా, జలజన వదిలేరా. ప్లీజ్ ప్లీజ్ కార్తిక్, నా జలజన వదిలే. ఇకపై వదలటాలు లేవు, చంపటాలే. దొరికినోళ్ళని దొరికినట్టు చంపుకుంటూ పోవడమే. ముందు నీ కూతురు, తర్వాత నువ్వు, తర్వాత భద్ర. అందరినీ వరుస పెట్టి చంపేస్తాను. చావులో ఒకరు ముందు ఒకరు వెనక వచ్చే శోదరా, కానీ చావటం మాత్రం ఖాయం. ఒరే కార్తిక్, ప్లీజ్ రా, నా జలజన వదిలేరా. కార్తిక్, నిజంగా చెప్తున్నాను, ఇక లైఫ్ లో నీ జోలికే రాను. జలజన తీసుకుని ఇంకెక్కడికైనా వెళ్ళి బతికేస్తాను. నిజంగా చెప్తున్నాను కార్తిక్, నీ జోలికి రాను, నీ చందు జోలికి కూడా రాను. ఈ మాట ఇప్పుడని ప్రయోజనం లేదు యశోదరా. నీ చావుతోనే ఈ కథకి ముగింపు పలకబోతున్నాను. ఇది నా నిర్ణయం కాదు, ఆ దైవ నిర్ణయం. ఇందులో మార్పు లేదు యశోదరా.
మారణ హోమం జరగాల్సిందే. అరవకో, ఉన్న కాస్త ఆయుష్ అర్ధంతరంగా ఆగిపోతుంది. నీ కూతురు తల నీకు పార్సిల్ వచ్చేంత వరకు వెయిట్ చేయి. అది చూసిన తర్వాత నువ్వు ఎలా గుర్చేస్తావు? కార్తిక్, బాయ్ యశోదరా. కార్తిక్ నా మాట విను. కార్తిక్, ఏంటి కార్తీక్ ఇది? చందు జలదలు నీ దగ్గర ఉన్నారని చెప్తున్నావేంటి? నాకేం అర్థం కావట్లేదు. అలా చెప్పకపోతే ఆ యశోదర మళ్ళీ చందుని జలజని వెతికి పట్టుకునే ప్రయత్నం చేస్తుంది రాహుల్. ఇందుకీ చందు ఏమైంది కార్తీక్? అదే అర్థం కావట్లేదు రాహుల్. చందు జలజ ఇద్దరు దాని దగ్గర లేరంటే ఇంకెవరు వాళ్ళని తీసుకెళ్ళి ఉంటారు. ఎవరై ఉంటారు కార్తీక్? మనకి యశోదర భద్రలు తప్ప శత్రువులు ఎవరున్నారు? ఏదో తేడా జరిగింది రాహుల్. యశోదర్ నోరు మూయించడానికి జలజ నా దగ్గరే ఉందని అబద్ధం చెప్పక తప్పలేదు. చందు ఎన్నాళ్ళు దాని దగ్గర లేకపోయినా దాని దగ్గరే ఉందని చెప్పి ఆట ఆడింది. ఇప్పుడు అదే ఆట నేను ఆడబోతున్నాను. పద. అజయ్, నీకేం కాలేదుగా? అదంతా తర్వాత. ముందు ఆ చందు ఎక్కడుందో చెప్పు. దాని తల నరికి ఆ కార్తీక్ గడికి పార్సల్ పంపిస్తా. చెప్పు. ఇంకెక్కడ చందురా? ఈవిడ గారు చేసిన ఎదో పనికి ఆ కార్తీక్ గాడు చందుతో పాటు జలజను కూడా ఎత్తుకుపోయినాడు. అయిందా? ఆ పని కూడా అయిందా? ఇప్పుడు మీ ఇద్దరు కలిసి చక్క భజన చేసుకోండి. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, అయినా నువ్వు నా మాట వినలేదు. దీంతో పెట్టుకుంటే మనకు మనమే టైం బాంబ్ జేబులో పెట్టుకొని తిరిగినట్టే. నువ్వే చూసావుగా అవకాశం దొరకగానే ఎలా ఉడాయించాలని చూసిందో. అజయ్, కాస్త మర్యాదగా మాట్లాడు. ఏంటే నీకిచ్చేది మర్యాద? తప్పకుండా ఉన్నందుకు సంతోషించు. నీ వల్లే, కేవలం నీ వల్లే చావుని చాలా దగ్గరగా చూసొచ్చాను. సమయానికి ఆ రాజా వచ్చి కాపాడాడు కాబట్టి సరిపోయింది. లేదంటే నువ్వు ఏరుతోటి ఒక దెబ్బ తగలేసే రకమని నాకు తెలిసే. ఆ విషయం నెత్తి నోరు బతుకుని మా అత్తకు చెప్పినా నమ్మలా. ఇద్దరు కలిసి ఆ కార్తీక్ గాడిని చంపేస్తాం, పొడి చేస్తామని ఓ రెచ్చిపోయి తీరా చూస్తే నా ప్రాణం మీదకి తీసుకొచ్చారు. అజయ్, ఆవేశపడమాక. ఏంటి ఆవేశపడతా? ఆవేశపడకుండా ఎలా ఉండమంటావత్తా? అనుభవిస్తే తెలుస్తుంది నేను పడ్డ నరకమేంటో. దీని ప్రాణాల మీదకొస్తే మాత్రం నువ్వే కావాలి భద్రా, నువ్వు తప్ప నాకు ఎవరూ లేరని నంగనాచిలా మాట్లాడుతుంది. అజయ్, లిమిట్స్ దాటుతున్నావు. లిమిట్స్ లో ఉన్నాను కాబట్టి నువ్వు ఇంకా బతికున్నావు. అసలు నీ మీద ఉన్న కోపానికి నీ కంఠం కొరికి చంపాలనుంది. భద్రా, వీడిని నోరు జారుద్దని చెప్పు. వాడు ఆవేశపట్టంలో తప్పులేదు. నీ స్వార్థం వల్లే ఈడిదాకా వచ్చినది. నీతో పాటు మమ్మల్ని కూడా వదిలేమని నువ్వు ఆ కార్తీక్ తో చెప్పుంటే వాడు మనల్ని ఏమార్చి చందుని జలజని తీసుకుపోయే అవకాశమే ఉండేది కాదు. మనిద్దరి మధ్య ఉన్న వైరాన్ని వాడు అవకాశంగా వాడుకున్నాడు. అయినా దీన్నని ఏం లాభమత్తా? దీంతో చేతులు కలిపినందుకు మన చెప్పుతో మనమే కొట్టుకోవాలి. ఇక మనం దీంతో ఉండటం అనవసరం. మన దారి మనం చూసుకుందాం.
లీలావతి ఇంత దాకా వచ్చాం. కార్తిక్ గాడిని అంతం చేసేదాకా ఒకటిగా ఉందాం. ఏ నీ జలజ వాడి చేతిలో ఉందనా? కాకపోతే ఇంక దేనికిరా? చచ్చే వరకు ఊసర వెళ్ళి కూడం పోదు. భద్రా ఏయ్ అరవకు, ఆయుష్ తగ్గుద్ది. ఏయ్ ఒంటరిగా ఉన్నాననేగా ఇలా మాట్లాడుతున్నారు? ఏ నీ వెంట బలగం ఉంటే మాత్రం భయపడతా అనుకుంటావా? నువ్వు డానువి, మళ్ళీ నీకో డెన్ను, చుట్టూ జనం. మాటలు తప్ప దేనికి పనికిరావు నిన్ను. రే అజయ్, నువ్వు నన్ను అవమానిస్తున్నావు. అచ్చా, నేను ఇలా మాట్లాడితేనే నువ్వు ఇంత అవమానంగా ఫీల్ అవుతున్నావే? మరి నువ్వు చేసిన దానికి మేమెంత అవమానపడాలి? టైం ఎప్పుడు ఒకేలా ఉండదని అర్థమైందో? ఏయ్ ఆ విషయం నువ్వు కూడా గుర్తుపెట్టుకో. ఈ రోజు నీకున్న ఈ టైం రేపుండదు. నాకు ఒక అవకాశం వస్తుంది, అప్పుడు అర్థమవుతుందిరా ఈ యశోధర్ అంటే ఏంటో. ఏయ్, నిన్ను మా అత్త లేటుగా అర్థం చేసుకుంది, కానీ నాకు నీ గురించి ఎప్పుడో తెలిసే. నువ్వొక చిత్తుల మారి నక్కవి, విశ్వాసం లేని కుక్కవి. రేయ్! ఒంటరిగా ఉన్నా ఏం చూసుకునే నీకింత పొగరు? తప్పు చేశావు అజయ్, నా మీదే చెయ్యి చేసుకొని చాలా పెద్ద తప్పు చేశావు. దీని రిజల్ట్ చాలా భయంకరంగా ఉంటుంది. భద్రా, యశోధరని కించపరచడం అంటే చావుని ఆహ్వానించినట్టే. అత్త, ఇది ఇంత మాట్లాడుతుంటే దీన్ని ప్రాణాలతో ఉంచడం అవసరమా? ఏయ్! అజయ్ వదులు. వదలరా. వదలను. రే అజయ్, వదిలేరా. కూతురు కనపడలేదన్న ఆవేశంతో ఏదో పిచ్చిదాల్లా వాగుతోంది. వదలరా అజయ్. ఆలోచన దీనికి లేదు కదరా. అదంతే బాబు, పిచ్చి కొగ్గరిసినట్టు ఎప్పుడు అట్ట వాగుతానే ఉంటది. రేయ్, దాని మాటలు ఏం పట్టించుకోకండి బాబు, వదిలేండి బాబు, వదిలేండి బాబు, ప్లీజ్ ప్లీజ్. రేయ్ అజయ్, దాన్ని వదిలిపెట్రా. రైట్ రారా. ఏంటండి అజయ్, చంపాల్సింది వీడిరా. నన్ను చంపినానని చెప్తే నేను కార్తీక్ వదిలేస్తాడని ఎదవేడి ఇచ్చింది ఈడే. అజయబాబు, అజయబాబు ఆవేశపడకండి, నా మాట వినండి. అసలు నేను చెప్పిన వెర్షన్ ఏంటంటే అసలు నీ వయసురా ఇదంతా? భద్రావతి ఆగమని చెప్పు. ఆగండి, చంపేస్తామని. ఏంటి, నిన్ను చంపుతుంటే వాడు, వాడిని కొడుతుంటే నువ్వు? పవిత్ర బంధమా? ఎంతైనా మొగుడు పెళ్ళాలి కదరా. మీరు ఎటకారంగా అన్నా అదే నిజం. ఆ మాత్రం ఆప్యాయత ఉండదా? మేమేం మీలా కాదు. ఏంటో నీతో రే చెప్తున్నా. అజయ్, వదలరా. ఏళ్ళతో మనకెందుకు? ఇంతవరకు దీనికి అండగా మనం ఉన్నాం. ఇప్పుడు ఎవ్వరు ఉండరు. వాళ్ళ సావేదో వాళ్ళు చేస్తారు. పదా. ఛ! ఏంటండి ఇది? నేను దీనికి వెళ్ళొచ్చేలాగా అప్పుడే ఇంత రాద్దాంతం జరిగిపోయిందా?
మీరు ఒకళ్ళొకళ్ళు కొట్టుకోబోతుంటే కదండి మీకు నచ్చ చెప్పి మరీ వెళ్ళాను. నేనట పక్కకి వెళ్ళిపోయానో లేదో అప్పుడే మళ్ళీ పగ ప్రతీకారాలంటూ మొదలు పెట్టారా? నేను వచ్చాను కాబట్టి సరిపోయింది, లేకపోతే అజయ్ గారు మిమ్మల్ని చంపేసి ఉండేవాడు. అయినా నాకు తెలియక అడుగుతానండి, అసలు నేను లేకపోతే మీరు ఎట్టా బతుకుతారండి? నీ వల్లేరా ఇదంతా. చెత్త వెదవా, ఏంట్రా అన్నావు? ఆప్యాయతలు అనుబంధాలు నా బొంద కాదు. నేను రావడం ఆలస్యం అయిపోతే ఆ అజయ్ గారు మిమ్మల్ని బొందలో పెట్టేసి ఉండేవాడు. అరే కాపాడానన్న విషయం మర్చిపోయి కాకతాళీయంగా వాడిన మాటలు మనసులో పెట్టుకుని మీరంతా మీ ఇష్టం వచ్చినట్టు మాడతారేంటి? ముందు జలజని ఎట్టా కాపాడాలో ముందు అది ఆలోచించండి. ఆ కాస్త సపోర్ట్ కూడా గంగలో కలిసిపోయింది. అసలు ఇప్పుడు ఒంటరిగా ఏం పొడి చేద్దామనండి? అనవసరంగా గొడవ పడ్డారు మీరే. నేను ఎక్కడ గొడవ పడ్డాను రా? అజయ్ గాడే నోటుకొచ్చినట్టు మాట్లాడి అనవసరంగా నన్ను రెచ్చగొట్టాడు. ఆ రెచ్చగొడితే మీరు రెచ్చిపోవడమేనా? ఇప్పుడు ఆ కార్తీక్ గాడు జలజని ఎక్కడ పెట్టాడో ముందు అది ఆలోచించండి. పోనీ మన బ్యాచ్ ఏమన్నా పొడి చేస్తా అంటే వెళ్ళింది ఎప్పట్లాగా సంటిగాడే. ఆడికి ఆక్కి అరటి పండుకి తేడా కూడా తెలియదు. ఏమండి తొందరగా ఏదో ఒకటి చెయ్యండి, లేకపోతే మీకంటూ ఒకడున్నాడని చెప్పుకోవడానికి నేను తప్ప ఎవరు ఉండరు. ఆ బఫున్ గడు వస్తున్నాడు రా బాయ్. ఏం పురుషోత్తం, ఏంది సంగతి? ఇతన్ని చంపాలి. మేం చేసే పని అదిరా బాయ్. ఎంత ఖర్చు అవుతుందని అడుగు. ఎంతైనా పర్వాలేదు, కానీ డబ్బు మాత్రం పని అయిన తర్వాతే అందుతుంది. మాకు అడ్వాన్స్ లేనిదే పని చేయం కదా. పని అయితే గానీ నేను అడ్వాన్స్ ఇవ్వను కదా. తర్వాత హ్యాండ్ ఇస్తే అదే మాట నేనంటే. ఈ లోకల్లో బతకాలన్న డబ్బు కావాలి, చంపాలన్న డబ్బు కావాలి. విచిత్రం కదా. పని అయ్యాక ఫోన్ చేయండి. ఇంతకీ ఎంతో చెప్పలేదు? ఎంతైనా పర్వాలేదన్నావుగా. పని మాత్రం పూర్తవ్వాలి. జాగ్రత్త. చందు జల్జన్ నేనే తీసుకొచ్చాను. ఏ క్షణమైనా జల్జన్ లేపేస్తాను. ఎంత పొగరే నీకు! అవతల పారేరా. ఏందిరా, ఏందా తాగుడు? పేగులు మడి చేస్తావు. పిచ్చిగాని పట్టినాదా నీకు? ఏం చేయమంటావు? ఎంత తాగినా నాకు ఎక్కట్లేదు. అజయ్, నన్నే కొడతావురా? నిన్ను ఆ కార్తీక్ గాడిని కలిపి తగలబెట్టే రోజు దగ్గరలోనే ఉందిరా. వదలద్దురా, వదలద్దు. ఆ కార్తీక్ గాడి ముందే ఆ చందుని చంపి ఆడికి మనమేందో తెలియజేయాలా? ఆడు బాధపడుతుంటే చూసి మనం నవ్వుకోవాలా?